Hi friends, welcome to Andhra Building Construction YouTube channel. This is Suresh Satya. Friends, ఈ రోజు అయితే గనుక ఒక మంచి హౌస్తో గనుక నేను మీ ముందుకు వచ్చాను. ఈ హౌస్ ఇచ్చినప్పటికీ మనకి G+1 హౌస్ అన్నమాట. ఇది కింద ఓపెన్ ఇచ్చి పైన అయితే హౌస్ అయితే కట్టారన్నమాట. ఇది G+1 హౌస్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది. 110 గజాల్లో అద్భుతంగా చాలా అందంగా కట్టారు. ఎలివేషన్ అయితే గనుక చాలా బాగుంది. ఏరియా కూడా చాలా బాగుంది. ఈ హౌస్ ఇచ్చినప్పటికీ మనకి ఎక్కడ ఉందంటే కనుక పాలకొల్లు ఏరియా వెస్ట్ గోదావరిలో అయితే ఉంది, ఏపీ. ఈ హౌస్ అయితే ఫర్ సేల్ అనమాట. ఇది 110 గజాల్లో అద్భుతంగా ఇల్లు అయితే కట్టారు. ఇది ఈస్ట్ ఫేసింగ్, కార్ పార్కింగ్, అలాగే 2 బెడ్రూమ్, హాలు, కిచెన్ అన్నీ కూడా ఉన్నాయి ఈ హౌస్లో. హౌస్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. లోపల కూడా ఇంకా బాగుంటుంది. ఒకసారి చూద్దాం. G+1 హౌస్ ఏ విధంగా కట్టుకోవాలనే వాళ్ళు కూడా ఇదైతే కనుక ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇది బాల్కనీ ఓపెన్ పైన అనమాట. ఇది గ్లాస్ సిస్టమ్. ఈ హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారం అయితే కట్టారనమాట. 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అన్నీ కూడా ఉన్నాయి వాస్తు ప్రకారం. ఇది మనకి మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. టేక్తో డిజైన్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. మనం ఎంటర్ అయిన వెంటనే హాల్ వస్తుంది అనమాట. హాలు 2x2 టైల్స్ చాలా బాగున్నాయి. చాలా క్లాసీగా అందంగా ఉన్నాయి. ఇది హాలు. హాల్లో ఒక సైడ్ అయితే కనుక ఇలా లీఫ్ డిజైన్ అయితే చేశారు. మనకి పిఓపి సీలింగ్ డిజైన్ హాల్లో. అలాగే పింక్ కలర్ రూప్ లైన్. ఇది మనకి టీవీ కబోర్డ్ ఏరియా. అలాగే వాష్ బేసిన్. అలాగే ఈ హౌస్కి వచ్చేటప్పటికి 6 గుమ్మాలు, అలాగే 6 కిటికీలు అయితే ఉన్నాయి. ఇది మనకి కబోర్డ్ ఏరియా. ఓపెన్ అంటే బిగ్ సైజు టీవీ పెట్టుకున్న కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా డిజైన్ చేస్తారు. గ్రానైట్ వర్క్. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ బాగుంది మల్టీ కలర్తో. ఇదైతే డైనింగ్ ఏరియా. ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. మొత్తంగా 2 బెడ్రూమ్స్ అయితే ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంచుమించు 10x12 సైజెస్లో ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, కబోర్డు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్, లైట్ బ్లూ కలర్తో రూపు, అలాగే మల్టీ కలర్స్. ఒక వాల్కి అయితే కనుక రాయల్ ప్లే డిజైన్, లీఫ్, రాయల్ ప్లే డిజైన్ అన్నమాట ఒక వాల్కి. కదా కలర్స్ కూడా చాలా కూల్గా ఉన్నాయన్నమాట. టైల్స్ కూడా చాలా బాగున్నాయి క్లాసీగా. దీనికైతే కనుక ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. అలాగే కబోర్డ్లో కూడా ఒక మంచి డిజైన్ అయితే ఉంది కబోర్డ్స్లో. అంటే వాష్రూమ్ సంబంధించిన ఈ కబోర్డ్లో పెట్టుకోవడానికి, అలాగే కబోర్డ్స్ మధ్య నుంచి వాష్రూమ్కి వెళ్ళడానికి అయితే వీలుగా ఉందన్నమాట. ఇది వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. షూటు, అలాగే మిక్సర్ సెట్టు, అలాగే అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ బ్రాండెడ్గా యూజ్ అయితే చేస్తారు. ఈ షూట్ కూడా చాలా బాగుంది. అన్నీ బ్రాండెడ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. కూల్గా ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి అన్నమాట. మరీ ఓవర్గా కాకుండా చాలా అందంగా ఉన్నాయి. వాష్రూమ్ అయితే బాగుంది. ఇంకా మనం స్మాల్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇంచుమించు 10x11 సైజెస్లో ఉండే బెడ్రూమ్ అనమాట. ఇది కబోర్డ్. అలాగే ఒక సైడ్ అయితే కనుక మల్టీ కలర్ వాల్ డిజైన్, సీలింగ్ డిజైన్. దీనికి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది.
6 విండోస్ అలాగే 6 కబోర్డ్స్ అన్నీ కూడా వాస్తు ప్రకారం అయితే డిజైన్ చేశారు. దీనికి వచ్చినప్పటికీ ఒక వాష్రూమ్ అయితే ఉంది. ఇది కంబైన్డ్ అనమాట. అంటే అవుటర్స్ కూడా బయట నుంచి రావడానికి కూడా సైడ్ నుంచి రావడానికి కూడా వీలుగా ఉందన్నమాట ఈ వాష్రూము. అంటే 2 in 1 అన్నమాట. అటాచ్డ్ అలాగే అవుటర్స్ కూడా బయట నుంచి వచ్చిన కూడా వెనక నుంచి రావడానికి వీలుగా ఉందన్నమాట. ఇది కూడా ఈ వాష్రూమ్ కూడా టైల్స్ అయితే కనుక బాగున్నాయి, చాలా బాగున్నాయి. 110 గజాల్లో అయితే కనుక చాలా అద్భుతంగా 2 బెడ్రూమ్లు అలాగే 2 వాష్రూమ్లు అలాగే ఒక హాలు, డైనింగ్, కిచెన్ అన్నీ కూడా చుట్టూ కూడా వాస్తు ఏరియా అయితే వాస్తు ప్రకారం చుట్టూ స్పేస్ అయితే వదిలిపెట్టారు. ఇంకా ఒక కిచెన్ అయితే చూద్దాం. కిచెన్ అంటే చాలా బాగుంది. ఈ కిచెన్ టైల్స్ కిచెన్లో కూడా కబోర్డ్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. సిమెంట్ కబోర్డ్స్, పైన కూడా ఓపెన్ సన్ సైడ్ అయితే ఉంది. కబోర్డ్స్ కింద పైన కూడా ఉంది. అలాగే డైనింగ్ ఏరియా కూడా ఓపెన్ ఉంది. డైనింగ్ ఏరియా కూడా అలా కిచెన్లో నుంచి ఇచ్చే విధంగా కూడా ఓపెన్గా పెట్టారు. కిచెన్లో నుంచి డైనింగ్ ఇచ్చే విధంగా. ఇవి సింకు అలాగే కర్వ్ ట్యాప్. సింక్ కూడా చాలా బాగుంది. పక్కన వాటర్ పడుకోకుండా ఇది కూడా ఉంది. అలాగే 2 ట్యాప్స్. అలాగే కిటికీ మీద కూడా మనకి గ్రానైట్ వర్క్ అయితే చేస్తారు. ఇది కిచెన్లో గ్రానైట్ వర్క్ అనమాట. గెలాక్సీ టైపు గ్రానైట్ వర్క్ చాలా బాగుంది. ఇవి టైల్స్ అనమాట. కిచెన్ సంబంధించిన టైల్స్ అయితే యూజ్ చేస్తారు. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్. అయితే మనం చుట్టూ ఏరియా ఒకసారి పైన చూస్తే కనుక పైన కూడా వేసుకునే విధంగా డమ్మీ పిల్లర్స్ అయితే ఉంచారు. వాస్తు ప్రకారం ఒకటైతే కనుక పెద్దగా పెట్టారు. చుట్టూ ఏరియా అయితే కనుక చాలా బాగుంది. చుట్టూ అంతా క్లాస్ ఏరియా, బ్యాంక్ ఏరియా అన్నీ కూడా సీసీ రోడ్డు, డ్రైనేజ్, బ్యాంక్ లోన్ అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి హౌస్కి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి కామెంట్ చేయండి. హౌస్ అయితే కనుక కాస్ట్ వచ్చినప్పటికీ 62 lakhs వరకు చెప్తున్నారు. నెగోషియబుల్. మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి. ఇది పాలకొల్లో STR కన్స్ట్రక్షన్లో జరిగిందనమాట. ఇది STR కన్స్ట్రక్షన్ అయితే హౌసెస్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఒకసారి చూడండి. చుట్టూ ఏరియా కూడా చాలా బాగుంది. సీసీ రోడ్డు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే మున్సిపాలిటీ వాటర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.